హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ aptet.apcfss.in వచ్చేసి మనకు ఏపీ టెట్కి సంబంధించి మనం ఎక్కడైతే పేమెంట్ అలాగే మన ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకున్నామో అక్కడనే మనకు హాల్ టికెట్ అనేది కనిపిస్తుందండి. హాల్ టికెట్లో మనకు క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ దగ్గర మీరు ప్రెస్ చేస్తే మనకు క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ ఐడి అండి, మీకు క్యాండిడేట్ ఐడి అయితే ఇచ్చుంటారు కదా మీరు ఏపీ టెట్కి అప్లై చేసుంటే. సో ఆ క్యాండిడేట్ ఐడి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఒక వెరిఫికేషన్ కోడ్ ఇస్తారండి. సో ఇవన్నీ మీరు ఫిల్ చేసి లాగిన్ అవ్వండి. మీ హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ హాల్ టికెట్ని వచ్చేసి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో హాల్ టికెట్స్ వచ్చేసి డౌన్లోడ్ కూడా అవుతున్నాయండి. ఎగ్జామ్ వచ్చేసి టెట్ ఎగ్జామ్కి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. ఎటువంటి పోస్ట్ పోన్ అనేది ఉండదండి, మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు సెషన్స్ వైజ్గా అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఇప్పటి నుంచి ఎనేబుల్ అయితే అయిందండి. ఆఫ్టర్నూన్ నుంచి మనకు హాల్ టికెట్స్ అనేది ఎనేబుల్ అయ్యాయి. కాబట్టి మీరు హాల్ టికెట్స్ ఇందాక చూపించాను కదా, మనకు సైట్ వచ్చేసి aptet.apcfss.in వచ్చేసి మనకు హాల్ టికెట్స్ అనేటివి ఉంటాయండి. మీకు కింద లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు హాల్ టికెట్స్ దగ్గర క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది. లాగిన్ అవుతే మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో హాల్ టికెట్ని వచ్చేసి మీరు ప్రింట్అవుట్ తీసుకొని కంపల్సరీగా ఆ ప్రింట్అవుట్ని మీరు ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఇప్పటివరకు టెట్ ఎగ్జామ్ వచ్చేసి పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ వచ్చేసి రివిజన్ అయితే ఫాస్ట్గా చేసేయండి. ఎగ్జామ్ డేట్ కూడా తొందరలోనే ఉంది కాబట్టి మీ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని రివిజన్ అయితే చేసేయండి.